నిర్మాణ రంగం పరంగా గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఇబ్బందులు పడ్డామని ఏపీ రాష్ట్ర నరెడ్కో అధ్యక్షుడు చంద్రధర్ అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి సమావేశం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. రియల్ ఎస్టేట్ బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. విశాఖను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పారు. అంతకుముందు విశాఖ ఎండాక నార్త్ జోన్లో నరెడ్కో కార్యక్రమం జరిగింది. కూటమి పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ రోజున మన విశాఖపట్నంలో నెరెడ్కో నార్త్ జోన్, విశాఖపట్నం, విజయనగరం చాప్టర్స్ వాళ్ళు మన విశాఖపట్నం నగరంలో గెలుపొందినటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారు, అలాగే విశాఖపట్నంలో 4 నియోజకవర్గాలు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నియోజకవర్గాల శాసనసభ్యులు మరియు అట్లా గాజువాక, అలాగే పెందుర్తి, మాడుగుల శాసనసభ్యులు వీరందరినీ కూడా ఈ రోజున మేము ఇక్కడ పిలిచి వాళ్ళకి సత్కారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీరందరూ కూడా ప్రజలు వాళ్ళని ఆదరించి ఈ రోజున విశాఖపట్నంలో వారిని అత్యధిక మెజారిటీలతో గెలిపించారు. గత 5 సంవత్సరాలుగా మరి విశాఖపట్నంలో ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి ఈ రోజున ఈ మా అందరం కూడా వ్యాపారస్తులు ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంతా కూడా నిలదొక్కుని ఈ రోజున ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరితోటి ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెడదాము, వీళ్ళని ఒకసారి మీట్ అయ్యి గ్రీట్ చేద్దాము. అలాగే మా యొక్క ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వారి దృష్టిలో ఒకసారి చెప్పుకొని ఈ ఇండస్ట్రీ బాగుంటే, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది బాగున్నట్లయితే రాష్ట్ర అభివృద్ధి కూడా బాగుంటుంది. ఇలాగ ఎన్నో ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్ రంగం మీద సర్వ్ అవుతున్నాయి. సో అలాంటి వాటింటికి కూడాను ఈ యొక్క రంగం బాగున్నట్లయితే అన్ని వ్యాపారాలు బాగుంటాయి. దానివల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధి కూడా బాగుంటుంది. కాబట్టి ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ఇవి కూడా సహకరించినట్లయితే మనకి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుద్ది. అలాగే విశాఖపట్నం కూడా కొత్త పంతులు తొక్కుతుంది.